మాత్రం ఊరా మాస్ ఫేక్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఒక పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ డ్రామా మాత్రం వేరే లెవెల్ అసలు ఎక్స్పెక్టేషన్స్ కానీ దగ్గర డైరెక్షన్ కానీ అప్పుడు ఒక రోబో సినిమా చూస్తామా అలా అది ఒక క్లైమాటిక్ సినిమా అయితే ఇది ఒక పొలిటికల్ డ్రామా సినిమా. వేరే ఎక్స్పెక్టేషన్స్ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది, అల్టిమేట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా అప్పన్న క్యారెక్టర్ మాత్రం నిర్గదీశాడు పోయే సినిమాలో మాత్రం. ఒక ఐఏఎస్ క్యారెక్టర్ కానీ క్యారెక్టర్ విషయం చూస్తుంటే టిస్టుల మీద టిస్టులు నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రతిది బాగుంది. ఒక సాంగ్ తో ఒక సాంగ్ ఒక రొమాంటిక్ ఉంటుంది, ఒకటి మాస్ ఫీలింగ్ ఉంటుంది, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రతి ఎలివేషన్ బాగుంది ఆ సినిమాలో. శంకర్ గారు తమిళ వర్షన్ అంటే దానికి ఆపోజిట్ వర్షన్ లో బాగానే తీశారు సినిమా. అంటే శంకర్ గారి మార్క్ కనిపించింది ఈ మూవీలో. శంకర్ మార్క్ ఆల్రెడీ కనిపించింది భయ. ఒక తెలుగులో కూడా ఆయనకు ఒక సత్తా చాటుకునే ఏమంటారు ఒక రాజమౌళి తర్వాత ఆయన ఒక స్టేటస్ అని చెప్పుకోవచ్చు. ఓకే బ్రో, ఇప్పుడు క్లైమాక్స్ గానీ ఇంటర్వెల్ సీన్స్ గానీ మీకు ఎలా అనిపించాయి బ్రో సినిమాలో? క్లైమాక్స్ అంటే ఒక ఎమోషన్ ఒక మాస్ ముందు సినిమాలో ఇది లేదు ఏమంటే దిల్రాజు అంటే చూడు ఇరుక్కు అరకు అని ఆ లెవెల్ లో ఉంది సినిమా మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ప్రతి సీన్ బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. అసలు మరి హెలికాప్టర్ ఫైట్ సీన్స్ ఎలా అనిపించాయి బ్రో క్లైమాక్స్ లో? ఒక అల్టిమేట్ సీన్ అని చెప్పుకోవచ్చు. అది ఏమంటారు వెండి తెర ఒక వజ్రం లాంటి షాట్ అంటారు చూడు అలాంటి ఒక సీన్ అని చెప్పుకోవచ్చు భయ. నిజం చెప్తున్నా మన వెండి తెరకి ఇలాంటి హీరో దొరకడం కూడా ఒక మెగా ఫ్యామిలీ వచ్చి అదృష్టం అని చెప్పుకోవచ్చు. వన్ క్యారెక్టర్ కాదు భయ, 4 క్యారెక్టరైజేషన్ ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఇరవై చేస్తారు. అసలు క్యారెక్టరైజేషన్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి. మరి ఇంటర్వెల్ సీన్స్ లో ఎస్ఏ సూర్య వర్సెస్ రామ్ చరణ్ ఎలా అనిపించింది ఫైట్ సీన్ ఐపీఎస్ ఆఫీసర్ గా? వేరే లెవెల్ అనిపించింది భయ. ఎస్ఏ సూర్య గారు సరిపోతే శనివారం తర్వాత ఈ మూవీతో మళ్ళీ ఒక టాలీవుడ్ లో ఆయనకు ఒక ఫేమ్ వచ్చేసింది విలన్ గా. వేరే లెవెల్ అసలు. సాంగ్స్ ఇప్పుడు 70 కోట్లు పెట్టామన్న రోజు 70 కోట్లు వర్తబుల్ అనిపించిందా మీకు? వర్తబుల్ అనిపించింది భయ. ఎందుకంటే ఒక్కొక్క సాంగ్ ఒక ఎలివేషన్ ఉంది, ఒకటి మాస్ సాంగ్ ఉంది, ఒకటి మిలోడీ సాంగ్ ఉంది, ఒక్కొక్క సాంగ్ ఒకటైతే రొమాంటిక్ ఫీల్ ఉంది. ఆ సాంగ్ ప్రతి సాంగ్ బాగా అనిపించింది నాకైతే. సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడాలి భయ. ఎందుకంటే అసలు గేమ్ చేంజర్ అంటే సినిమా మాత్రం గేమ్ చేంజర్ లేకుండా ఒక పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ డ్రామా. ఒక పొలిటికల్ గురించి తెలియాలంటే సినిమా చూడాలి భయ. ఓవరాల్ గా మూవీ హిట్ అనుకుంటున్నారా భయ మీరు? పక్కా హిట్ భయ. సినిమా మాత్రం పక్కా హిట్. అవుట్ ఆఫ్ 5 కి రేటింగ్ ఎంత సార్? అవుట్ ఆఫ్ 5 ఒక టాలీవుడ్ అభిమానిగా 5-4 ఇస్తాను. థ్యాంక్ యూ. 8,000 కోట్లు కొట్టాను ఓవరాల్ గా 1500 కోట్స్ అన్న. 1500 కోట్లు. థ్యాంక్ యూ.